నమస్తే అందరికీ, వెల్కమ్ టు క్రోషెట్ క్రష్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫ్లవర్ బుక్ మార్క్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 3 డిఫరెంట్ కలర్ యాన్స్ యూస్ చేస్తున్నాను ఫ్లవర్ బుక్ మార్క్ తయారు చేసుకోవడానికి. ఇక్కడ నేను 3 mm హుక్ సైజ్ యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫ్లవర్ బుక్ మార్క్ తయారు చేసుకోవడానికి నేను ఫ్లవర్ తయారు చేస్తున్నాను. ఇక్కడ నేను మ్యాజిక్ రింగ్ వేసుకున్నాను, 2 చైన్స్ వేసుకుంటున్నాను. చైన్ 1 వేసుకున్నాను, ఇప్పుడు చైన్ 2 వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చైన్ 2 దగ్గర స్టిచ్ మార్కర్తో మార్క్ చేసుకుందాము స్టిచ్ని. మళ్ళీ హుక్ని యాన్లో ఇన్సర్ట్ చేద్దాము. సో ఇప్పుడు మనం సర్కిల్లో హాఫ్ డబుల్ క్రోషెట్ చేసుకుంటున్నాము. ఇది ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్. ఇక్కడ నేను 11 హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటున్నాను మ్యాజిక్ సర్కిల్లో. నేను ఇక్కడ 10 హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్ 11 హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను మ్యాజిక్ సర్కిల్లో. సో 11 హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకున్నాను. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద యాన్ లాగితే మనకి సర్కిల్ టైట్ అవుతుంది. ఇప్పుడు మనం చైన్ 2లో స్టిచ్ మార్కర్ పెట్టుకున్నాం కదా, దానిలో హుక్ ఇన్సర్ట్ చేసి యాన్ ఓవర్ చేయాలి. యాన్ ఓవర్ చేసి ఫస్ట్ లూప్ని సెకండ్ లూప్లో వచ్చి లాగితే స్లిప్ స్టిచ్ వేసుకున్నాం. సో మళ్ళీ నేను టైట్ చేస్తున్నాను సర్కిల్ గ్యాప్ లేకుండా ఉండడానికి. ఇప్పుడు మనం స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఫ్లవర్ పటల్స్ కోసం మనం యాన్ కలర్ చేంజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో నేను ఇక్కడ ఎల్లో కలర్ యాన్ తీసుకున్నాను పటల్స్ కోసం. ఇప్పుడు నేను యాన్ని ఆ లూప్లో నుంచి లోపలికి లాగి టైట్ చేస్తున్నాను. ఇప్పుడు చైన్ 2 వేసుకుంటున్నాను. డబల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. మనం చైన్ 2 వేసాం కదా, ఆ నెక్స్ట్ స్టిచ్లో డబల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇంకొక డబల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను సేమ్ స్టిచ్లో. సో అలా సేమ్ స్టిచ్లో మనం 4 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకోవాలి. ఇది నా 4th డబుల్ క్రోషెట్ స్టిచ్ అదే స్టిచ్లో. సో ఇలా 4 స్టిచెస్ వేసుకున్నాక చైన్ 2 వేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో మనం హుక్ ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాము. స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చైన్ 2 వేసుకోవాలి. సో చైన్ 2 వేసుకున్న తర్వాత సేమ్ ఇలానే నెక్స్ట్ స్టిచ్లో 4 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకోవాలి ఒకటే స్టిచ్లో. ఇప్పుడు చైన్ 2. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చైన్ 2 వేసుకోవాలి. సో ఇదే ప్రాసెస్ మనం
పెటల్స్ తయారు చేసుకోవాలి. ఇలా 6 పెటల్స్ వస్తాయి. నేను ఇక్కడ 2 కంప్లీట్ చేశాను. అలానే రిమైనింగ్ 4 కంప్లీట్ చేద్దాం. ఇక్కడ నేను 5 కంప్లీట్ చేశాను. సో లాస్ట్ పెటల్ నేను మళ్ళీ చూపిస్తాను ఎలా వేసుకోవాలో. చైన్ 2, నెక్స్ట్ స్టిచ్లో డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకోవాలి. 4 డబుల్ క్రోషెట్ స్టిచెస్. ఇప్పుడు చైన్ 2 వేసుకోవాలి. సో ఇలా అన్ని పెటల్స్ కంప్లీట్ అయిపోయాక మనం ఫస్ట్ వేసుకున్న పెటల్ స్టార్టింగ్లో హుక్ ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకోవాలి. ఇప్పుడు యాన్ని కట్ చేసి హుక్తో లాగిస్తే టైట్ అవుతుంది. సో ఇప్పుడు మనం బ్రౌన్ కలర్ యాన్ వేసాము కదా, సో అది కూడా కట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మనం నాట్స్ వేసేసుకుందాం టైట్గా ఉండడానికి ఫ్లవర్. వెనక మనం సేమ్ కలర్ యాన్స్ 2 నాట్స్ వేసేసుకొని నేను చూపించిన విధంగా ఇప్పుడు వేరే కలర్ యాన్ కూడా అది కూడా నాట్ వేసేసుకుందాం. ఇలా నాట్స్ వేసేసుకున్న తర్వాత మనం ఆ ఎక్స్ట్రా యాన్ కట్ చేసేసుకోవాలి. సో ఇలా ఎక్స్ట్రా యాన్స్ కట్ చేసుకున్న తర్వాత మన ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లీఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. లీఫ్ తయారు చేసుకోవడానికి మనం ఇక్కడ స్లిప్ నాట్ వేసుకోవాలి. స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత హుక్ని స్లిప్ నాట్లో ఇన్సర్ట్ చేసి ఇక్కడ మనం 10 చైన్స్ వేసుకోవాలి. సో నేను ఇక్కడ లీఫ్ కోసం 10 చైన్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ చైన్ స్కిప్ చేసేసి సెకండ్ చైన్లో మనం సింగిల్ క్రోషెట్ వేసుకుంటున్నాము. హుక్ని చైన్లో ఇన్సర్ట్ చేసి యాన్ ఓవర్ చేసి 2 లూప్స్ ఫామ్ అయ్యాయి కదా, అందులో 2 లూప్స్ నుంచి యాన్ ఓవర్ చేయాలి. సో మనం సింగిల్ క్రోషెట్ వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మార్క్ చేసుకుందాము స్టిచ్ మార్కర్తో స్టిచ్ని. సో మనం ఫస్ట్ స్టిచ్ని స్టిచ్ మార్కర్తో మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ హుక్ ఇన్సర్ట్ చేసుకొని నెక్స్ట్ చైన్లో మనం హాఫ్ డబల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. సో యాన్ ఓవర్ చేసి యాన్ ఓవర్ చేసుకొని హుక్ని చైన్లో ఇన్సర్ట్ చేసుకొని యాన్ ఓవర్ చేసి 3 లూప్స్ నుంచి మనం యాన్ ఓవర్ చేయాలి. సో హాఫ్ డబల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ చైన్లో మనం డబల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇంకొక డబుల్ క్రోషెట్ నెక్స్ట్ చైన్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చైన్లో మనం ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. సో నెక్స్ట్ చైన్లో మనం డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. నెక్స్ట్ చైన్లో ఇంకొక డబల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ చైన్లో హాఫ్ డబల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ చైన్లో మనం సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము.
లాస్ట్ చైన్లో సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి ఇలా. ఇప్పుడు సేమ్ చైన్లో మనం ఇంకొక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ హుక్ సేమ్ చైన్లో ఇన్సర్ట్ చేసి సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ చైన్స్ చూస్తున్నాం కదా, ఈ బ్యాక్ చైన్స్లో వర్క్ చేస్తాము. సో ఈ బ్యాక్ చైన్లో ఫస్ట్ స్టిచ్లో మనం హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాము. హుక్ని చైన్లో ఇన్సర్ట్ చేసి హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. సో నెక్స్ట్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ స్టిచ్లో ఇంకొక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. సో నెక్స్ట్ స్టిచ్లో మనం ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ 2 చైన్స్లో మనం డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్లో కూడా డబుల్ క్రోషెట్ స్టిచ్. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో మనం హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో మనం లాస్ట్ స్టిచ్. సో ఇక్కడ మనం సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఇప్పుడు మనం లీఫ్ కంప్లీట్ చేయడానికి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. మనం ఫస్ట్ మార్క్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దానిలో హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ చేసి ఫస్ట్ లూప్ని సెకండ్ లూప్ నుంచి లాగితే స్లిప్ స్టిచ్ వేసుకున్నా. ఇప్పుడు మనం ఒక 50 చైన్స్ వేసుకోవాలి, ఎందుకంటే ఫ్లవర్ అండ్ లీఫ్ కనెక్ట్ చేసి మనం బుక్ మార్క్ తయారు చేసుకోవాలి కదా. నేను ఇక్కడ 50 చైన్స్ వేసుకుంటున్నాను. మీకు ఎంత లెంత్ కావాలంటే అన్ని చైన్స్ వేసుకోవచ్చు. సో నేను బుక్ సరిపడా ఒక 50 చైన్స్ వేసుకుంటున్నాను. ఇలా 50 చైన్స్ వేసుకున్న తర్వాత ఇంకొక చైన్ వేసి మనం కట్ చేసేద్దాం యాన్ని. సో ఇక్కడ యాన్ని కట్ చేసేసుకొని హుక్తో ఆ యాన్ లాగిస్తే టైట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇది కూడా కట్ చేసేద్దాం ఎక్స్ట్రా యాన్. ఇప్పుడు ఈ లీఫ్ని ఈ రిమైనింగ్ చైన్స్ ఉన్నాయి కదా, సో ఈ మొత్తం మనం ఫ్లవర్కి అటాచ్ చేద్దాము. ఇప్పుడు ఫ్లవర్ అండ్ లీఫ్ చైన్స్తో అలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చైన్స్ వేసుకున్నాం కదా, ఆ యాన్ని నిడల్కి కనెక్ట్ చేసి మనం ఫ్లవర్ని బ్యాక్ సైడ్ తిప్పుకొని 2 పెటల్స్ మధ్యలో నుంచి మనం నిడల్ని పెట్టి సో యాన్ని ఇలా తీసుకొని నిడల్తో 2 పెటల్స్ మధ్యలో ఇలా నిడల్ని తీస్తే మనకి మధ్యలోకి వస్తుంది లీఫ్. సో ఇలా మనం నిడల్తో అటాచ్ చేయాలి. సో మళ్ళీ నేను నిడల్లో వచ్చేసింది కదా, మళ్ళీ పడుతున్నాను. ఇప్పుడు మనం ఒక 3-4 టైమ్స్ వెనక పటల్స్ నుంచి మనం నిడల్ని ఇలాగా చైన్ లాక్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత మనం రిమైనింగ్ యాన్ని
సిజర్స్తో కట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మన బుక్ మార్క్ రెడీ అయిపోయింది, ఫ్లవర్ బుక్ మార్క్. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కూడా నచ్చినట్టయితే వెంటనే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి.